పుష్ప 2తో పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఈ క్రమంలో కోలీవుడ్ సంచలన దర్శకుడు అట్లీతో కలిసి బన్నీ ఒక భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే దీనిపై భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ గురించిన ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బన్నీ అట్లీ మూవీ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ డీల్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా 600 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్. భారతీయ సినీ చరిత్రలో ఒక సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించటం ఇదే తొలిసారి. అల్లు అర్జున్ మార్కెట్ స్టామినాకు ఈ డీల్ ఒక నిదర్శనమని చెప్పవచ్చు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా హాలీవుడ్ టెక్నీషియన్లతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కథానాయికగా నటిస్తోంది. ఆమెతో పాటు రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి టాప్ హీరోయిన్లు కీలక పాత్రల్లో మెరవనున్నారట. ఇందులో అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.